ఏపీ రాజకీయం మళ్లీ హీటెక్కింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం వైపు అందరి దృష్టి మళ్లిందనే చెప్పొచ్చు. ఇదే టైంలో మాజీ మంత్రి రోజా చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అయితే రోజా తనను విమర్శించే వారికి సవాలైతే విసిరారు. అయితే వరుసగా రాజకీయాలకు తెరతీస్తున్న ఏపీ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కి మాజీ మంత్రి రోజా మధ్య వార్ నడుస్తోంది. భానుప్రకాష్ మాట్లాడిన తీరుపై రోజా ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. అయితే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఉన్న వైరం ఇప్పుడు భాను వర్సెస్ రోజా లాగా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భానుప్రకాష్ విమర్శలు చేయడం, ఆ విమర్శలపై రోజా సీరియస్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. ఇటీవల అదే జిల్లాకు చెందిన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా రోజా కామెంట్స్ వివాదం కూడా అంతే స్థాయిలో వార్తలో నిలుస్తోంది. ఒక మహిళ మాజీ మంత్రిని ఇష్టారీతిన మాట్లాడడం తగదని, విమర్శలు గుప్పించే టైంలో వ్యక్తిగత దూషణకి దూరంగా ఉండాలని, రోజా జోలికొస్తే ఊరుకోమని కూడా పలువురు సీనియర్ హీరోయిన్స్ ఇటీవల రోజాకి మద్దతు పలికారు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి రోజాని కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఇక రోజా మాట్లాడుతూ సంచలన కామెంట్ చేయడం విశేషం. ఇక మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ తాను 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాను అని ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆరోపణ చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. ఆ ఆధారాలు తన ఎదుట ఉంచితే చాలు, తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని రోజా కామెంట్ చేశారు. ఆరోపణ చేసి ఆధారాలు చూపించకుంటే భానుప్రకాష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఇక ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా సుమారు 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని మాజీ మంత్రి రోజాపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇదే టైంలో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ సైతం సంచలన ఆరోపణ చేశారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి రోజా ఆధారాలు చూపించాలని ఆమె కామెంట్ చేయడంతో మరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆ ఆధారాలు చూపిస్తారా, ఏం చేస్తారు అన్నది మునుముందు తెలియాల్సి ఉంది. ఏదేమైనా రోజా వర్సెస్ భానుప్రకాష్ వ్యవహారం రోజు రోజుకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో తయారైందనే చెప్పొచ్చు.